నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో కాన్‌స్టిపేషన్ అండి, మలబద్ధక సమస్య అధికంగా అయిపోయింది. అసలు మలబద్ధక సమస్య ఎందుకొస్తుంది? పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ ఈ సమస్యతో చాలామంది సఫర్ అవుతుంటారు. సో, మనం ఏమైనా ఫుడ్‌లో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలా? లేదంటే లేట్‌గా పడుకుంటున్నామా? లేదంటే మనకు మనము లేట్‌గా లేచి తొందరగా ఫాస్ట్‌గా వర్క్‌కి కొంతమంది స్కూల్‌కెళ్ళిపోవాలని జెప్పేసి పోస్ట్‌పోన్‌మెంట్ చేయడం వల్ల ఈ మలబద్ధక సమస్య వస్తుందా? దీనివల్ల ఏమన్నా ఫ్యూచర్‌లో ఇష్యూస్ వస్తాయా? దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఎవ్రీడే మనము ఈరోజు తిన్న ఫుడ్‌ని నీట్‌గా డైజెషన్ చేసుకుంటది బాడీ. సో, ఎంత బాడీకి కావాలంత న్యూట్రిషన్ ఇచ్చేస్తది. మిగతాదంతా చెత్త రూపంలో ఎలిమినేట్ చేసుకోవాలి. ఇది ఎవ్రీడే ప్రాసెస్. మార్నింగ్ బెడ్ దిగిన వెంటనే బెల్ కొట్టినట్టు వాష్‌రూమ్‌లోకెళ్ళి 1-2 మినిట్స్‌లో మొత్తం ఫ్లష్ చేసి రావాలి మోషన్. కానీ ఈ మధ్య జనరేషన్‌లో టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే వాష్‌రూమ్‌కెళ్తున్నారు. మొబైల్ పట్టుకొని వెళ్ళిపోవడం, గంట సేపు కూర్చోవడం. దానివల్ల నరాల తిమ్మిర్లు, బలహీనతలు, మోకాళ్ళ నొప్పులు కూడా రావడానికి కారణం వాష్‌రూమ్స్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల. ఎలిమినేషన్ చేసే ప్రాసెస్ లోపలున్న చెత్తంతా మనం పడేసి బయటకి వచ్చేసే ప్లేస్ అది. అక్కడే ప్లేస్‌లో అక్కడే బ్రీత్ తీసుకుంటూ అక్కడే కూర్చుంటుంటారు కొంతమంది. దానివల్ల ఈ జనరల్‌గా చెప్తున్నాను మీకు. ఎందుకంటే నా దగ్గరికి ఎదురుగా ఎవరైనా వచ్చినప్పుడు నేను అడుగుతుంటాను ఇలాగ. కాబట్టి ఈ అలవాటు ఉంటే మార్చుకోండి. కొంతమంది లేట్‌గా లేసి హరీబరీగా పరిగెత్తుతూ ఉంటారు. మోషన్‌ని పోస్ట్‌పోన్ చేస్తుంటారు. ఈ పోస్ట్‌పోన్‌మెంట్ ఏదైతే ఉందో, ఈరోజు ఎళ్ళాల్సిన మోషన్ రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే కొంతమంది 4, 5 రోజులైంది మేము మోషన్‌కెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైతే పోస్ట్‌పోన్‌మెంట్ అవుతదో అప్పుడు అక్కడ నరాలన్నీ టైట్‌గా చిట్లిపోతాయి. ఎప్పుడైతే ఎలిమినేట్ చేయాలో అది గడ్డలాగా మారిపోతే ఏమవుతది, నరాల్లో టైట్‌నెస్ పెరిగిపోవడం వల్ల అది టియర్ అవ్వడం వల్ల పైల్స్ ప్రాబ్లమ్స్, ఫిస్టులా రకరకాల సమస్యలు. ఇది ఇంకొద్ది క్రానిక్ అయిందనుకోండి, అప్పుడు మనకి కోలన్ క్యాన్సర్స్, డ్యూరల్ క్యాన్సర్స్ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎవ్రీడే మనం ఒక ప్లేస్‌లో చెత్త ఎక్కువగా ఉంటే అక్కడ నిలబడడానికి స్మెల్ కూడా సరిగ్గా లేదని చెప్పి తట్టుకోలేకపోతాం. అలాగా మనం ఇంటెస్టైన్‌లో అంత చెత్త పెట్టుకొని మిగతా అవయవాలన్నీ హెల్తీగా ఉండాలనుకోవడం తప్పు కదా! మన ఎదురుగా కనపడుతుంటేనే మనం ప్లేస్ కరెక్ట్‌గా లేకపోతే అక్కడ ఉండలేం. నీట్‌గా క్లీన్ చేసుకొని మనం పడుకోవడానికి ట్రై చేస్తాం. అలాగే శరీరంలో గూడా లోపలున్న ఆ చెత్తా చెదారం అంతా, మలమంతా క్లీన్‌గా ఎలిమినేట్ కాకపోతే ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లమ్ అన్నీ వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి 100% మలబద్ధక సమస్య ఉంటే మాత్రం మనము మేబీ బికాజ్ ఆఫ్ డిలే చేయడం వల్ల అవుతుంది. లేదంటే మనం మోషన్ అవుతున్నా గూడా ఎక్కువ సేపు పుష్ చేసి గంటలు గంటలు కూర్చుంటుంటారు మోషన్‌లో చాలామంది. అలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన వీడియో ఇది. సో, మార్నింగ్ లేచిన వెంటనే చాలామంది గమనిస్తుంటారండి, ఆకుకూరలు తినరు. ఆకుకూరలు బాగా తినమంటుంటాను నేను. సో, తోటకూర, బచ్చల కూర, మునగాకు అద్భుతంగా పనిచేస్తది మునగాకు కాన్‌స్టిపేషన్‌కి. మునగాకుని ఒకవేళ డైలీ దొరకట్లేదంటే మంచిగా దోర ఆకుని తెచ్చుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్‌ని మజ్జిగలో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి. చూడండి ఎంత నీట్‌గా ఫ్లష్ అవుతదో మోషన్. సో, ఎవ్రీడే మోషన్ అనేది ఎలిమినేట్ అవ్వాలి. ఎలిమినేట్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా మనం తీసుకుంటున్న ఆహారంలో ఫైబర్ ఉందా లేదా? ఫ్రూట్స్‌లో కూడా జామకాయని రెగ్యులర్ తీసుకోమంటుంటాను. ప్రతిరోజు జామకాయ తినండి. మోర్ ఫైబర్ అండ్ హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ కలిగి ఉన్న ఫ్రూట్స్ ఏదైనా ఉందంటే అది జామకాయ. మంచిగా జామకాయ తీసుకోండి. నీట్‌గా మోషన్ ఎన్నో రకాల రెమెడీస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పౌడర్స్, ఆ మెడిసిన్స్ అవి ఇవి అన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల యూజ్ లేదని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఖచ్చితంగా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే మాత్రం ఫైబర్ ఫుడ్స్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. వాల్‌నట్స్ తీసుకోండి. వాల్‌నట్స్ కూడా మంచిగా మోషన్‌ని పాస్ చేస్తాయి. చిక్కుడుకాయలో కూడా మంచి ఫైబర్ ఉంటది. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని ఎక్కువ తీసుకోవాలి. జామకాయ, మస్క్ మిలన్, బొప్పాయికాయ అద్భుతమైన ఫ్రూట్ అండి. జామకాయ, బొప్పాకాయ అలవాటుండి కొద్దిగా రోజు ఒకే ఫ్రూట్ తీసుకోవద్దు. ఈరోజు జామకాయ అంటే రేపు ఎల్లుండి బొప్పాయికాయ, ఎల్లుండి మస్క్ మిలన్. ఇలా ఫైబర్ కంటెంట్, వాటరీ కంటెంట్స్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, నీట్‌గా మోషన్ ఫ్లష్ అయిపోతది. ఫ్రూట్స్ తినట్లేదు, ఆకుకూరలు తినట్లేదు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు ప్రత్యేకంగా పిల్లలు. ఇంకెక్కడి నుంచి మోషన్ అవుతది? ఎక్కడి నుంచి హెల్తీగా ఉంటాము? ఎక్కడి నుంచి ఫేస్ క్లీన్‌గా ఉంటది? ఎక్కడి నుంచి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటది? చాలామంది నా దగ్గరికొస్తుంటారు. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉంది, ఫేస్ ప్రాబ్లమ్ ఉంది, కాన్‌స్టిపేషన్ ఇంకా రకరకాల సమస్యలు. అసలు ఈ 3 సమస్యలతో వస్తే ఫస్ట్ నేనేమంటానంటే ఫస్ట్ కాన్‌స్టిపేషన్ వల్లే ఇవన్నీ వచ్చాయి. ఫేస్ పాడవ్వడం, ఫేస్ మీద పింపుల్స్ రావడం చెప్పానా? మనం మలం ఎవ్రీడే క్లీన్ కాకపోతే మిగతా అవయవాలన్నీ పాడవుతాయి. అవయవాలతో పాటు ఫేస్ బాగా పాడైపోతది. పింపుల్స్, పింపుల్స్ వస్తూ ఉంటాయి. హెయిర్ అంతా డాండ్రఫ్ పట్టేస్తా ఉంటది. పిల్లల్లో ఖచ్చితంగా, ఎందుకంటే పెద్దవాళ్ళకి ఒక అవగాహన ఉంటది కాబట్టి వాళ్ళు ఫ్రూట్స్ ఎన్నో రకాలు తీసుకుంటూ ఉంటారు. ఆకుకూరలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ సమస్య అధికంగా చాలా వరకు తక్కువుంటది. సో, చిన్న పిల్లల్లో వీళ్ళకి అవగాహన లేకుండా ప్రత్యేకంగా ఎందుకంటే రీసెంట్‌గా మా దగ్గరికి ఒక 14-15 ఇయర్స్ పిల్లలు 1 వీక్ అయింది మోషన్‌కెళ్ళి, 10 డేస్ అయింది నిజం. 10 డేస్ అయింది మోషన్‌కెళ్ళి అని వస్తూ ఉంటారు.
నేను వాళ్ళని కూర్చొని కౌన్సిలింగ్ చేసి ఇది సమస్య ఇట్లుంటే ఇట్లుంటది, ఇట్లుంటది ఇట్లుంటది. ఇలా ఉంది కాబట్టి మీరు ఆకుకూరలు తినట్లేదు, ఫ్రూట్స్ తినట్లేదు, యోగా అస్సలు చేయట్లేదు. ఇవి చేయకపోతే మాత్రం మీకు ఫ్యూచర్‌లో మొత్తం కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తాయని చెప్తుంటాను. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ డే నుంచి నేను మానిటర్ చేస్తూ ఉంటాను. సో, వాళ్ళ పేరెంట్స్‌కి అమ్మ ప్రశాంతంగా 1-2 మినిట్స్‌లో మొత్తం ఫ్లష్ చేసి నిజమండి. పిల్లలు ఒక సమస్య కాదు. మోషన్ గురించి మనం మాట్లాడుతున్నామంటే అదొక డిఫరెంట్ వేలో చూస్తుంటారు గానీ, బట్ మలబద్ధక సమస్య అనేది ఇట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్ అన్న విషయాన్ని మనం వదిలేసి, పిల్లలు డైలీ మోషన్‌కి ఎంతసేపు వెళ్తున్నారు అది కూడా వదిలేస్తున్నాం. పిల్లలు ఎంతసేపు చదువుకుంటున్నారు, ఎంతసేపు పడుకుంటున్నారు, సేపు మోషన్‌కెళ్ళి వస్తున్నారు బయటికి అనేది ఈ 3 గమనిస్తుంటే వాళ్ళ ఫ్యూచర్ చాలా బావుంటది. అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఆకుకూరలు తీసుకోండి. యోగా కంపల్సరీ 1 అవర్ ప్రత్యేకంగా చెప్తున్నాను. ప్రతి డిసీజ్ ఏ రకమైన సమస్య కూడా రావడానికి కారణం ప్రాపర్‌గా యోగా లేకపోవడం వల్ల, ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, నిద్ర కరెక్ట్‌గా లేకపోవడం. ఈ 4 వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ జీరో. స్ట్రెస్ అంటారా? ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే స్ట్రెస్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఈ 2 కరెక్ట్‌గా లేవు అంటే ఖచ్చితంగా ఫుడ్ కరెక్ట్‌గా తీసుకోవట్లేదు. ఈ ఫుడ్ కరెక్ట్‌గా లేవు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళకి నిద్రలేమి సమస్య వస్తది. ఈ 4ని కరెక్ట్ చేసుకోండి. మంచి ఫుడ్ తీసుకోండి. హెల్తీగా ఉండండి. ఖచ్చితంగా ఈ కాన్‌స్టిపేషన్ సమస్య నుంచి బయటికి రండి. ఎందుకంటే ఈ సమస్య అధికంగా అయితే చాలా రకాల డిసీజెస్ వస్తాయన్న విషయాన్ని మనం గమనించకుండా రకరకాల ఫుడ్‌లు రకరకాలు వచ్చేసాయి. అది తింటునే ముందు మనం ఆలోచించట్లేదు. ఇది ఎళ్లి లోపల ఇంకేమైనా కాంప్లికేటెడ్ డిసీజెస్ తెస్తదేమో, అరే వద్దు అనుకోని ఆపట్లేదు. బట్ టేస్ట్ కోసం తినేస్తుంటాం. 5 నిమిషాల ముచ్చట కోసం తిని ఎలిమినేషన్ మాత్రం ఎంత ఇబ్బంది అవుతుందో తెలియట్లేదు మీకు. కాబట్టి ఫుడ్ ఖచ్చితంగా తీసుకోండి. ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. వాటర్ ఇంటేక్ తీసుకోండి. యోగా కంపల్సరీ చేయండి. డిన్నర్ చేసిన వెంటనే పడుకుంటున్నారు కొంతమంది. దానివల్ల కూడా కాన్‌స్టిపేషన్ వస్తది. ఎర్లీ డిన్నర్స్ అయిపోవాలి. 6-6:30-7 లోపల డిన్నర్ అయిపోవాలి. మాకు వర్క్ వల్ల అవ్వట్లేదంటే లైట్ ఫుడ్స్ తీసుకోండి. మరి హెవీగా తినేసి పడుకుంటే మాత్రం ఖచ్చితంగా మన కాన్‌స్టిపేషన్ పక్కన పెట్టండి. నిద్ర రాదసలు. ఆ 2 లేకపోతే ఇంక మనిషి ఆల్మోస్ట్ అన్ని రకాల డిసీజ్‌కి దగ్గరగా ఉన్నట్టే. కాబట్టి ఏది నెగ్లెక్ట్ చేయకండి. హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. మన హెల్త్ కోసం. హెల్త్ బావుంటే అన్నీ బాగున్నట్టే. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా నమస్కారం.